మంచిర్యాల జిల్లాలో తుపాకులు కలకలం రేపాయి. బెదిరింపులకు పాల్పడుతున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. తుపాకీతో పాటు ఎయిర్ గన్, 3 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గతంలోనే ఈ యువకులు పలువురును బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్కి తరలించారు. అమాయక ప్రజలను బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. నిన్నెల మండల్ అవడం గ్రామం అనే వ్యక్తి మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి అతని భార్యకు అతనికి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి అతని భార్య తల్లిగారు ఊరైన మంచిర్యాలలోని ఏసీసీ ఏరియాలో ఉన్నది. ఆమె వాళ్ళ ఇంటికి రాత్రి 9 గంటల సమయంలో ఈ కేసులో A1 నిందితుడు రామ్టెక్కి అన్వేష్ 23 సంవత్సరాలు, కార్ డ్రైవరు, అవడం గ్రామం, నిన్నెల మండలం. భార్యకు అతనికి ఇల్లీగల్ ఇంటిమసీ ఉందన్న అనుమానంతో అత్తగారింటికి పోయి చూడగా ఇతను రాత్రి 9:30 ప్రాంతంలో ఆ ఇంట్లో ఉంటాడు. మా అత్తగారింటికి నా భార్య దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావని ఈ జితేందర్ గొడవ పడితే ఇతను అతన్ని నెట్టుకుంటూ బయటికి తీసుకొచ్చి రివాల్వర్ తోటి బెదిరించి చంపుతా అని దగ్గరికి వెళ్ళి హత్యాయత్నం చేసే టైంలోనే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు జనాలు రావడంతో నేను ఎప్పటికైనా చంపుతా అని పారిపోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో A1 అన్వేష్ 23 సంవత్సరాలు, కార్ డ్రైవర్, అవడం గ్రామము, నిన్నెల మండల్. A2 దుర్గం భానుప్రసాద్. A1, A2 సొంత అన్నదమ్ములు. A3 మంతెన అశోక్. వీళ్ళ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న రివాల్వర్, 3 లైవ్ రౌండ్స్ అండ్ ఎయిర్ పిస్టల్ అండ్ 2 చాకులు, వాళ్ళ దగ్గర ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది.